అమ్మా తొందరగా రెడీ అవమ్మా, తాంబూలాలు మార్చుకోవడానికి వచ్చారు. తాంబూలాలా? అవునమ్మా, నీకు పెళ్లి చూపులు. బాబు, పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు ఇండియాలోనే ఉంటావా, మళ్ళీ అమెరికా వెళ్ళిపోతావా? అమెరికా వెళ్ళిపోతానండి. ఇంకెందుకు ఆలస్యం, ఆ పెళ్లి చూపుల కార్యక్రమం కానిచ్చేయండి. ఒక్క నిమిషం. అమృత, మీ నాన్న జీవితంలో మొట్టమొదటిసారి చేసిన మంచి పని ఇదే. పెళ్లి కొడుకు ఎవరో కాదు, చౌదరి గారి అబ్బాయి. ఫారెన్ లో డాక్టర్ చదివొచ్చాడంట. ఈ సంగతి దొరబాబుకు తెలిస్తే ఎంత సంతోషపడతాడు. పోనీ వెళ్ళి చెప్దామా అంటే నాకు తెలిసింది ఇప్పుడే. అందుకే ఆడపిల్లకి పెళ్లి యోగం ఎప్పుడొస్తుందో తెలియదంటారు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అది తెలుగులోనే మాట్లాడుతుంది. ఇంగ్లీష్ లో కావాలంటే నేను చెప్తా. నేను సంబంధం ఫిక్స్ చేశా, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. దానికి తేడాగా ఏమన్నా ఫిక్స్ అవ్వాలని నువ్వు ఫీల్ అయ్యావనుకో, ఎంట్రీ ఎంటర్ అయిపోవచ్చు, పెట్రోల్ సీన్ లోకి రావచ్చు, కాదంటే నేనేదైనా చేయొచ్చు. మర్యాదగా రెడీ అయ్యిరా. నువ్వు వెళ్ళవయ్యా, అది వస్తుంది. నేను తీసుకొస్తా పద. మీ నాన్న సంగతి నీకు తెలుసు కదే, తొందరగా రెడీ అవ్వు. అబ్బాయి నవ్వేశాడు అంటే ఓకే అనమాట. మంత్రి గారు, ముహూర్తాల సంగతి కూడా చూసేయండి. బామ్మా 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 బామ్మా, ఏమైందిరా? అమృతకి చౌదరి గారి అబ్బాయితో పెళ్లి నిశ్చయమైంది. ముహూర్తం కూడా పెట్టుకున్నారు. వారం రోజుల్లో పెళ్లి. ఇంట్లో ఎవర్రా? బయటకు రండి, రండ్రా. అమ్మా పక్కూరికి వెళ్ళింది, నాన్న సిటీకి వెళ్ళాడు. ఆహా, ఆ సిగ్గులేని దాన్ని రమ్మను. ఏవే దిక్కుమాలిని దానా, ఏ మొగ పెట్టుకుని వేరే వాడితో పెళ్లి కొప్పుకున్నావే? అంత చదువుకున్నావు, చదివించడానే మర్చిపోయావా? వాడి మనసులో ఏముందో కనుక్కోలేకపోయావా? నీ బ్రతుకులో ఇలాంటి గొప్ప రోజులు తెచ్చిన నా మనవడినే మర్చిపోయావా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడే వాడు. నిన్ను మనసులో పెట్టుకునే సంబంధాలు చూడొద్దున్నాడు. రావే, బయటికి రా, లేదంటే తలుపులు పగలకొట్టి నిన్ను తీసుకెళ్లి నా మనవడికి కట్టబడతాను. అగో ఏంటి ముసల్దానా, బలవంతంగా తీసుకెళ్ళడానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? నా మనవడు ఇచ్చాడ్రా. నీ కూతురు ఆ రోజు పరీక్ష పాస్ అయిన రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి నిమిషము కొన్నాడ్రా. నాతో ఖర్చు కాదని అబద్ధం చెప్పి 7 లక్షలు పోసి నీ కూతుర్ని డాక్టర్ని చేశాడ్రా. 10 లక్షలు చేసే పొలాల్ని హాస్పిటల్ కని వదిలేశాడ్రా. 25 లక్షలు పోసి హాస్పిటల్ కట్టించాడ్రా. ఇన్ని చేసిన వాడిని కాదని మరొకరితో నీ కూతురు పెళ్లి చేస్తావురా? ఏంటి తెగ వాగుతున్నావు? కావాలంటే పెళ్ళయ్యాక మీ డబ్బులు మీ మొహాన్ని కొడతాం. అయినా చదువు సంజయ్ లేనోడికి డాక్టర్ కావాల్సి వచ్చింది. డాక్టర్ దాని పక్కన పనోడుగా నిలబడడానికి కూడా నీ మనవడు పనికిరాడే. వెళ్ళి ఆరంభి కూడా చూడరా. అమ్మా, దొరబాబు నువ్వు ఆపాలమ్మా, లేకపోతే ఆ దరిద్రుడి కోసం మన దొరబాబుని జైలు పాలు చేసుకోవాల్సి వస్తుంది.
రామా ఆపమ్మా రా తల్లి. బాబు వద్దు బాబు. ఆగుతారు బాబు, ఆగు. మీరు తలుచుకుంటే మా నాన్ననే కాదు, మా ఇంటినే కాదు, ఈ ఊరిని నాశనం చేయగలరు. మీరు దేవుడు అంత గొప్పవాళ్ళు, దేవుడు కంటే గొప్పవాళ్ళు. దేవుడు మూడో కన్ను తెరిస్తే ప్రపంచం ఏమవుతుందో అలాగే మీ కోపం వస్తే అదే అవుతుంది. 7 ఏళ్ళు చదివించారు, నన్ను గొప్ప స్థాయిలో నిలబెట్టారు.